ఒక్కొక్క పరిశ్రమ ఒక్కో గిరిజన కాలనీని దత్తత తీసుకుని గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలో జరిగిన P4 కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం యాష్పాండ్ కి భూములిచ్చిన యజమానులకు ఆర్డీఓ నాగసంతోష్ అనుషతో కలిసి ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంత ప్రభుత్వ వ్యవస్థ ఉన్నా గిరిజనులకు కనీసం ఆధార్ కార్డులు కూడా లేకపోవడం దారుణమని చెప్పారు. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, తహసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం అదానీ పోర్ట్ వాళ్ళు ముతుకూరు పంచాయతీని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాళ్ళ CEO జగదీష్ పటేల్, జిల్లా కలెక్టర్ గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ IAS కృష్ణయ్య గారు అందరం పార్టిసిపేట్ చేశాం. ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. వాళ్ళు ఏమంటారంటే శానిటేషన్ కానీ సోలార్ పవర్ కానివ్వండి, అట్లే మేము కొన్ని యాడ్ చేసాం. స్టేడియం ఒకటి కావాలని చెప్పాము. శానిటేషన్లోనే భాగంగా అక్కడ శ్మశానాలు పరిస్థితి దారుణంగా ఉన్నాయి, వాటిని కూడా టేకప్ చేయమని చెప్పాము. వాళ్ళని కంపెనీస్ అందరినీ కూడా ఒక్కొక్క గిరిజన కాలనీ ఒక ఊరిని అడాప్ట్ చేసుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. పామాయిల్ ఫ్యాక్టరీస్ని కానీ సెమ్కార్ప్ని కానీ అందరినీ. దాంట్లో కార్యక్రమంగా ఈరోజు ఒక పెద్ద పంచాయతీ 16,000 ఓట్లు, 20 చిల్లర వేల జనాభా, ఇంత పెద్ద పంచాయతీని అదానీ కృష్ణపట్నం పోర్టు దత్తత తీసుకోవటం సంతోషం. అట్లే మిగతావి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడికక్కడ మేమేం చేస్తున్నాము, మనం డ్రైవ్ పెట్టాం. ఈ ఆధార్ అండ్ రేషన్ కార్డ్స్ లేనందువల్ల ముతుకూరు అయిపోయింది 580, తోటపల్లి కూడా ఫస్ట్ అయిపోయింది 580, ముతుకూరు వచ్చి 690 మందికి రేషన్ కార్డులు లేవు. ముతుకూరు కూడా అయిపోయింది. ముతుకూరు మండలం వాళ్ళకి రేషన్ కార్డ్స్, బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ ఇప్పించాలని చెప్పేసి ఒక డ్రైవ్ పెట్టాం. దాంట్లో తోటపల్లి కూడా అయిపోయింది, ముతుకూరు అయిపోయింది. వెంకటాచలం ఈ నెల 21 నుంచి 27 దాకా 1 వీక్, ఆల్మోస్ట్ 1 వీక్ వాళ్ళ కార్యక్రమం వెంకటాచలం కూడా చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోయే ప్రమాదం వచ్చింది. దానికోసం స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇది రాష్ట్రం అంతా టేకప్ చేయాల్సిన ప్రోగ్రామ్. నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఇప్పుడు సచివాలయాలు వచ్చి ఒక్కొక్క సచివాలయం ఒక ఊరికో 2 ఊళ్ళకో ఒక సచివాలయం 11 మంది ఉండి 6 ఏళ్ళు ఆ ఊర్లో వాళ్ళకి ఆధార్ లేకపోతే, ఆ ఊర్లో వాళ్ళకి రేషన్ లేకపోతే పట్టించుకోకుండా ఉండటం దురదృష్టకరం, అన్ఫార్చునేట్. అందుకని ఇప్పుడు నేను ఒక్కసారి వైనాంపురం చూసిన తర్వాత ఇది టేకప్ చేయాలనేది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు జిల్లా అంతా టేకప్ చేస్తున్నాడు. కొడలూరు మండలం డ్రైవ్ పెట్టాడు ఆయన, కోవూరు కౌన్సిల్. రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తాను. వాటెవర్ ఇప్పుడు దాకా జరిగిపోయింది. గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా. కొంత శాతం SCలు, BCలు కూడా ఉన్నారు. అవన్నీ స్ట్రీమ్లైన్ చేసి ప్రతి ఊర్లో వాళ్ళకి ఆధార్, రేషన్, పెన్షన్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్లు అన్నీ ఉంటేనే ఏదైనా వాళ్ళకి బెనిఫిట్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అందుకని అదొక డ్రైవ్గా తీసుకున్నాం. వాటెవర్ ఈరోజు ఫైనల్గా ఒక పెద్ద పంచాయతీ, ఒక ఊర్లో 1000-1500 ఉంటాయి. అంటే 10-12 పంచాయతీలతో సమానమైన ముతుకూరు వాళ్ళ దత్తత తీసుకోవటం సంతోషదాయకం. 26 మందికి యాష్పాండ్ బ్రీచ్ అయినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం కింద 42 లక్షల రూపాయలు ఇచ్చాము. అట్నే తోటపల్లిగూడ మండలంలో కూడా కొన్ని చెక్స్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేసాం. Please subscribe to N3 TV. సోలర్పేట ప్రజలకు శుభవార్త. 2 తెలుగు రాష్ట్రాల్లో 23 బ్రాంచ్లతో అతిపెద్ద ఐకేర్ నెట్వర్క్ గా పేరుగాంచిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు మన సోలర్పేటలో. ఇకపై కంటి సమస్యలకు చెన్నై లేదా నెల్లూరు వెళ్లనవసరం లేకుండా సామాన్య ప్రజలకు సైతం అత్యాధునిక ప్రపంచ స్థాయి కంటి వైద్యం అందించేందుకు డాక్టర్ బోధగుల రమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఇప్పుడు సూలూరుపేటలో. ఏప్రిల్ 18వ తేదీ గొప్ప ప్రారంభం. ఇకపై మన ఊరిలోనే ప్రపంచ స్థాయి కంటి చికిత్స, అత్యాధునిక కంటి పరీక్షలు, ఖచ్చితమైన నిర్ధారణ మరియు సురక్షితమైన చికిత్స, నీటి కాసులు మరియు డయాబెటిక్ రెటినోపతి చికిత్స, కోత, కుట్టు, కట్టు, మత్త సూది లేకుండా కంటి శుక్లం ఆపరేషన్ చేయడం మా ప్రత్యేకత. డాక్టర్ విష్ణువర్ధన్ మరియు డాక్టర్ కళ్యాణ్ గార్ల అపార అనుభవంతో కేవలం 1 గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్, పొట్టి శ్రీరాములు వీధి, పోస్ట్ ఆఫీస్ దగ్గర,
సూలూరుపేట. సెల్ 8977765401 8977765402.